నంద్యాల పట్టణం సుద్దలపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త వెంకటేశ్వర్లను భార్య మమత కత్తెరతో పొడిచి హతమార్చింది. భర్త హత్యకు కారణం భార్య అక్రమ సంబంధమేనని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతిని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాదాపు ఇద్దరు ముగ్గురు పెట్టుకుని ఇతను ఏంటంటే ఒకప్పుడు ఫోటోగ్రాఫర్, A1 ఫోటోగ్రాఫర్, బాగా ఫోటోలు తీసేవాడు, నలుగురిలో పేరు ఉన్న వ్యక్తి, అందరి వ్యక్తి. కానీ ఈయనని బ్లేమ్ చేసి తిక్కవాణి చేసింది. లాస్ట్కి ఏమైందంటే అతని బతుకు అయోమయం అయిపోయింది. ఒకరిని కాదు ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంది ఆ వ్యక్తి. ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని అన్యాయంగా అతన్ని ఈరోజు చంపడం జరిగింది. అసలు ఈరోజు కాదు, ఆయన గాన గుండు కొట్టామంటే దాదాపు 10-15 బొక్కలు ఆయన గుండెలో ఉంటాయి ఈజీగా. ఆయనని ఈరోజు చంపడం జరిగింది. అసలు అన్యాయంగా చంపింది ఆయనని. ఈరోజు నిన్న నైట్ వచ్చేసి ఈ మొత్తం బాడీలో వచ్చిన పాటలు మొత్తం కత్తి తీసుకుని మొత్తం పొడిచింది. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 4:30కి ఆ టైంలో ముక్కుకేసి కుట్టడం జరిగింది. ముక్కుకేసి కుట్టడంలో స్పాట్లో కురకోలిపోయినాడు. ఏం రాని మేము ఇంటికి పోయేలాగానే స్పాట్లో డెత్ అయినాడు. అప్పటికి మాకు అనుమానం నిత్యంతో మళ్ళీ హాస్పిటల్ తీసుకుని రావడంతో ఈడ డెత్ అయినాడని డిక్లేర్ అవ్వడం జరిగింది. ఈరోజు ఒక మొబైల్లో ఒక ఆడపిల్లన స్టేషన్లో, పిల్లలు ఇంటికాడ. ఆమెది వచ్చేసి మన నందికోట పక్కన బిజినెంలో ఉంది కదా, బిజినెంలో గ్రామం అనేది. వీనదైతే నంద్యాలనే, నేటివ్ అయితే నంద్యాలనే అయినది. 25 సంవత్సరాలు అవుతున్నారు. కేసు పెట్టినాము సార్, కేసు పెట్టినాము. 42 సార్.